మన పురాణములో మహాత్ముడు వాల్మీకి అంటే రామాయణం, రామాయణం అంటే వాల్మీకి. ఒక్కసారి రామాయణాన్ని చదివినంత మాత్రాన మన సమస్త పాపాల్ని తీసేస్తుంది. వాల్మీకి రామాయణం ఒక్కసారి మనం తన్వి తీరా చదవగలిగితే ఎవరైనా వారి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి సుమతి కౌశికి అనేటువంటి బ్రాహ్మణ దంపతుల కుమారుడిగా అగ్నిశర్మగా మనకి కనిపిస్తారు. ఆ అగ్నిశర్మకి చదువు అంటే వేదాలు మిగతా ఏ జ్ఞానం కూడా సరిగ్గా అవ్వలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చింది. ఎవ్వరూ ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లిపోయి అక్కడ దొరికేటువంటి కందమూలాలు, తేనె వంటివి తెచ్చుకొని బ్రతుకు సాగించడం ప్రారంభించాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండేటువంటి దొంగలతో స్నేహం చేశాడు. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్నటువంటి కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపేస్తాను అని చెప్పి బెదిరించాట. ఆ మహర్షులలో ఉన్నటువంటి అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అగ్నిశర్మని అడిగారుట. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రుల్ని పోషించుకోవటానికి అని చెప్పి అగ్నిశర్మ సమాధానం చెప్పారుట. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసినటువంటి ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగావా అని అత్రి మహర్షి అన్నారుట. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాం. కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని చెప్పి శర్మగారి కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో అగ్నిశర్మగారికి చాలా బాధ కలిగిందట. మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వెళ్ళిపోయి, నా పాపాలన్నీ పోగొట్టుకునే మార్గం చెప్పండి అని చెప్పి వేడుకున్నారట. ధ్యానం చేయి అని చెప్పి అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారట. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు మళ్ళీ అదే దారిలో తిరిగొస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది. ధ్యాన మగ్నుడై ఉన్నటువంటి అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగిపోయాయి. తన మీద పుట్టలు అంటే వాల్మీకం కట్టినా ఆయన తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రా అని అన్నారుట. ఇది ఆయనకి పౌరుషనామం అయిపోయింది. అప్పుడు ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కుకు వెళ్లి భగవంతుణ్ణి ధ్యానం చేయమంటే వాల్మీకి మహర్షి కుశస్థలి అనేటువంటి ప్రదేశానికి వెళ్లి పరమశివుణ్ణి ఆరాధించారట. అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగేటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారిచ్చారట. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట. ఆ విధంగా అగ్నిశర్మ గారు వాల్మీకి అయ్యారు. రామాయణాన్ని అందించగలిగేటువంటి అదృష్టానికి పాత్రులయ్యారు. నేటికి మనమందరం కొలుచుకునేటువంటి గొప్ప మహాత్ములయ్యారు. మన పురాణములో